హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియోలో భక్షప్పాలు ఎలా చేయబోతున్నానని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. దీని రెసిపీ ఏంటంటే శనగపప్పు, మైదా పిండి, ఇంకా నెయ్యి, మనకు తగినంత బెల్లం. మాకైతే మిక్సీ అవైలబుల్గా లేదు ఫ్రెండ్స్, అందుకే మేము రోకలిలో ఇలా మంచిగా మెత్తగా శనగపప్పుని దంచుకుంటున్నాం. దంచుకున్నాక వెంటనే బౌల్లో వేసుకొని మెత్తగా కలుపుకుంటున్నాం. పానకం పట్టుకోకుండా కూడా చేసుకోవచ్చు, మనం పానకం పట్టుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు శనగపిండిని తయారు చేసుకున్న దాన్ని పానకం పట్టినాక ముద్దలాగా చేయాలి. ఇలా పిండి లోపల పెట్టాలి. పెట్టినాక మనము గారెల పిండి మిషన్తో కానీ మన చేతులతో కానీ మన కోళ్ళతోనైనా చేయొచ్చు. మేమైతే కవర్ మీద పిండి పెట్టి పిండి మీద కవర్ పెట్టి ఇలా చేస్తున్నాం. నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇట్లా అంటే అప్లై చేసుకొని ఇలా హ్యాండ్తోనే వేసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, మేము ఎలా చేస్తున్నామో. మాకైతే ఇదే అలవాటు ఎప్పటి నుంచో. మీ ఇష్టం ఉన్న సైజులో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మేమైతే కొంచెం పెద్దగానే వేస్తున్నాం. ఇలా మంచిగా మందంగా అటు ఇటు మంచిగా జరుపుకోవాలి. దీన్ని మనం స్టవ్ మీద లో ఫ్లేమ్తో పెట్టుకోవాలి. ఆల్రెడీ మా పెద్దమ్మ చేసేస్తూనే ఉంది. చూడండి ఫ్రెండ్స్, భక్షపాలు అయిపోతున్నాయి. మేము ఆల్మోస్ట్ స్టవ్ మీద అయితే మీరు స్టవ్ మీద అది వేసిన భక్షాలు ప్యాన్ మీద వేసినప్పుడు నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవచ్చు. మేమైతే నెయ్యి వేసుకుంటున్నాం, చాలా బాగుంటుంది నెయ్యి అయితేనే. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అన్నీ అయిపోతూనే ఉన్నాయి మావి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.